ఆశ కంటే ఆచారం విలువైనది. పాటించక తప్పదు కదా. భార్యాభర్తలిద్దరూ మంచి రోజు కుదిరేదాకా ఒకే గదిలో కలిసి ఉండకూడదు అని ఇందాకే పంతులు గారు చెప్పారు. అలాగే ఒకే గదిలో కలిసి నిద్రించకూడదు అని కూడా చెప్పారా. ఆచారాలు ఫాలో అవ్వకపోతే అరిష్టంరా. అందుకని అర్థమైందమ్మా. అమ్మా, నేను పైన రూమ్లో పడుకుంటాను. అలాగే నాన్న. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. వైదేహి భయపడినట్టు వీళ్ళకి ఫస్ట్ నైట్ జరగదు. జ్యోతి ఈ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు. అంతేకాదు, శారదకి తెలియకుండానే కూతుర్ని అల్లుణ్ణి విడిగా పడుకునేలా చేశాను. రేపు శారద చావుకి ముహూర్తం పెట్టాను.